అఖిల భారత నిరసన దినంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8 అఖిల భారత నిరసన దినంగా వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ రైల్ ప్రజాపంద ఏప్రిల్ 8 నిరసన దినంగా ఫాసిస్ట్ నిరసన దినంగా ఏప్రిల్ 8 ఫాసిస్ట్ నిరసన దినంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ మాస్ రైల్ ప్రజాపంద పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 28వ తేదీన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, వ్యవసాయ రంగం సంక్షోభం, కార్మిక వర్గ హక్కులు కాలరాచివేత, అనేక సంబంధ సమస్యల పరిష్కారాన్ని పక్కతో పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చాప కింద నీరులాగా మతోన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ముందుకొస్తుంది. అదే సమయంలో ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేసే విధంగా ఫాసిస్టు చర్యలకు పూనుకుంటుంది, మతోన్మాద ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో 28వ తేదీన జరిగిన సదస్సులో ఏప్రిల్ 8వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు కాపాడడానికి, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, నిత్యావసర సరుకుల ధరల్ని అదుపులో పెట్టే విధంగా మనం పెద్ద ఎత్తున ఏదైతే కుట్ర కుతంత్రాలతోని మతోన్మాద బురకతోని ప్రయత్నం చేసే బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దినంగా పాటించాలని జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ వెలుగులో, ఆ నేపథ్యంలో సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కమిటీ అట్లాగే కామారెడ్డి జిల్లా కమిటీ సంయుక్తంగా కూడా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 150 గ్రామాల్లో ప్రచారం చేసి జిల్లా కేంద్రాల్లో 2 జిల్లా కేంద్రాల్లోనూ డివిజన్ కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాన్ని చేసి ఈరోజు భారత ప్రజల్ని ఒక చైతన్యవంత కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల్ని అట్లాగే మేడే సందర్భంగా ఏదైతే 8 గంటల పందినాన్ని రక్షించుకునే సాధించుకునే చర్యలని కూడా మనం ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద భావిస్తా ఉంది. ఈ వెలుగులో ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.